హలో ఎవ్రీవన్, కొన్ని కారణాల వల్ల డే 2 వ్లాగ్ అయితే డిలీట్ చేసేసాను. ఇదైతే మళ్ళీ కొత్తగా ఎడిటింగ్ చేసి పెట్టాను అనమాట. ఇది వచ్చేసి డే 2లో మేము అయితే పితృకార్యాని కోసం అయితే వచ్చాము కాశీ. దానికోసం రెడీ అయ్యి అయితే ఘాట్కి అయితే వెళ్తున్నాము. ముందుగానే పంతులు గారిని అయితే మాట్లాడేసాము. ఇది వచ్చేసి మేము ఉండేది అయితే ఆంధ్ర ఇడ్లీ ఆశ్రమము. గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఇది రోజుకి 4000 అనమాట. ఫుడ్ 3 పూట్ల ఫుడ్ వాళ్ళే పెడతారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. రూమ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఆల్రెడీ నేను రూమ్ టూర్ చేశాను. ఇక్కడ నుంచి అయితే ఆటోలకి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ అన్ని చిన్న చిన్న ఆటోలు. ఎవరైనా కంపల్సరీ ఒక 10 మంది అయితే ఒక్కొక్క ఆటోకి 5గురే సరిపోతారనమాట. అలా ఘాట్కి అయితే వెళ్ళాము. అక్కడ పితృకార్యాలన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసి మగవాళ్ళందరూ కూడా గంగ స్నానం చేస్తామంటే మా పిల్లలు కూడా వెళ్ళారనమాట. అలా ములుగుతున్నారు. బోట్ ఎక్కాము. బోట్ ఎక్కిన తర్వాత వచ్చేసి ఒక నది ఒడ్డున అయితే ఆపారనమాట. అక్కడైతే స్నానాలు చేస్తూ ఉన్నారు. అలాగే అన్ని ఘాట్లు కవర్ చేశాను. ముందుగా మేము అనుకున్నది మణికర్ణిక ఘాట్ అయితే చూడాలనుకున్నాము. అదే ఇది. మేము ఊహించింది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి అన్నట్టు అయిపోయిందనమాట. ఓకే, ఊహించిన దాంట్లో 90% అయింది.